ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఒకటి కామెంట్స్. శివాజీ ఉమెన్ డ్రెస్సింగ్పై చేసినటువంటి కామెంట్స్ చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. మరి ఆ కామెంట్స్పై స్పందించడానికి మనతో పాటు బీజేపీ స్టేట్ సెక్రటరీ సురవరం గీతామాధురి మనతో పాటు ఉన్నారు. ఆవిడ మాటలో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. నమస్తే. చెప్పండి మేడం, సోషల్ మీడియాలో శివాజీ చేసినటువంటి కామెంట్స్ ముందుగా మీరు ఏకీభవిస్తారా లేక వ్యతిరేకిస్తారా? ఏకీభవిస్తామా? ఎందుకు అంటారా, వారికి మహిళల మీద ఉన్న గౌరవాన్ని ఇంకా మహిళల మీద పెంచాలి అనే ఉద్దేశంతో మాట్లాడారు. కాకపోతే అతను మాట్లాడిన మాటలు ఆ పదాలు కాకుండా చెప్పే విధానంలో తేడా ఉంటే చక్కగా ఉండేది. వారి ఆవేదనను వ్యక్తం చేశారు తప్ప మహిళలను కించపరిచే విధంగా మాత్రము చెయ్యాలనే ఉద్దేశం అతనికి లేదు. మహిళల ఉన్నతిని, మహిళల యొక్క గౌరవాన్ని ఇంకా పెంచాలి, మన భారతదేశం మహిళల ఔన్నత్యం కొరకు అతను పాటుపడాలనే కృషి చేస్తున్నారు అని నాకు అనిపించింది. నేను అతని మాటలతో ఏకీభవిస్తాను. పదాలు మాత్రం ఆ పదాలు కాకుండా మంచి సరళీకృతమైనటువంటి మంచి భావనతో మంచి మాటలు చెప్పి మానవాళికి తెలియపరిస్తే బాగుండే అనిపించింది. అయితే మన సోషల్ మీడియాలో చూసినట్లయితే దీనికి వ్యతిరేకిస్తూ కొంతమంది మహిళా సంఘాలు కావచ్చు, ఫెమిలియర్ నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు, చాలామంది వ్యతిరేకంగా తనకు కౌంటర్ కూడా వేయడం జరిగింది. అయితే అనసూయ కావచ్చు, అందులో భాగంగా చిన్మయి కావచ్చు, కొన్ని మహిళా సంఘాలు కూడా కావచ్చు. అయితే వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు వ్యతిరేకించడంలో న్యాయం ఉందంటారా? ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏదైతే ఉందో, రైట్ టు స్పీక్, రైట్ టు వాక్, రైట్ టు డూ, అలా మనము మన దేశంలో మనకు స్వాతంత్రం ఉంది కాబట్టి వారు దానిని ఉపయోగించుకొని వారి భావనలో, వారి నైజం, వారి ఉద్దేశాన్ని వారు తెలుపుతున్నారు. దానిలో తప్పులేదు. ఇవాళ నేను ఏకీభవిస్తున్నా అని నేను ఎలా చెప్తున్నానో నా స్వేచ్ఛ ప్రకారం నేను చెప్తున్నా. అట్లాగే వారి స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు వారి మనస్తత్వాన్ని బట్టి, వారి ఉద్దేశాన్ని బట్టి, వారి భావాన్ని వారు వ్యక్తం చేశారు. దానిలో వారి ఉద్దేశం తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరున్నారు, నన్ను అమ్మ అంటే బిడ్డ అంటాను. అట్లాగే మీరు బాగున్నారా అంటే నేను బాగున్నా అంటాను. ఏరా నువ్వు బాగున్నావా అంటే ఎట్లుంటుంది? అది తేడా అన్నట్టు. అంటే భాషలో భావము ఒకటే అయినా పదాల ఉచ్చారణలో కొంతమంది కొన్ని రకాలుగా, ఇప్పుడు మనకు రాయలసీమలో మనం ఒకలాగా మాట్లాడతాం, ఉత్తరాంధ్రలో ఒకలాగా మాట్లాడతాం, తెలంగాణలో ఒకలాగా మాట్లాడతాం. వారి యొక్క భాషా విధానము, పదాల వాడుక అనేది డిఫరెంట్ ఉంటుంది. అట్లాగే వీరి యొక్క ఆలోచన ఏంటి, వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు చెప్పారు అక్కడ, అంతే. ఇందాక మీరు అన్నారు రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్ అని. అయితే ఇందులో భాగంగా కొంతమంది రైట్ టు ఫ్రీడమ్ అంటే మాకు మేము వేసుకునే డ్రెస్ మీద మాకు హక్కు లేదా అని సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఆ కామెంట్స్ను ఆ పరంగా చూస్తే ఈ ఉమెన్ డ్రెస్సింగ్ పైన ఏదైనా, అంటే మహిళా సమాజం పైన ఏదైనా ప్రభావం చూపుతుందంటారా మరి ఈ విషయంలో? మహిళలు ఇప్పుడు బయటికి వెళ్ళిన మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నిర్మలా సీతారాం గారు అయితేనేమి, స్మృతి ఇరానీ అయితేనేముంది, పొలిటికల్ లీడర్స్ ఎంతోమంది బయటకు వెళ్తున్నారు. వారికి స్వేచ్ఛ లేనిదే, ఫ్రీడమ్ లేనిదే వాళ్ళంతా ఎత్తుకు ఎదిగారా? లేదు కదా. కాకపోతే డ్రెస్సింగ్లో ఒక మంచి వాతావరణంలో ఒక మంచి డ్రెస్సింగ్ ఉంటే వారి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు నేవీలో ఉంటారు, ఆర్మీలో ఉంటారు, దానికి తగిన డ్రెస్సింగ్ మనం వేసుకోవాల్సిందే. ఇవాళ నేను చీర కట్టుకొని ఫైట్లు చేయాలి అంటే చేయలేను కదా. అట్లాగే మహిళలు బయట ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చుడిదారి వేసుకోవాల్సి వస్తుంది, ప్యాంట్ షర్ట్ వేసుకోవాల్సి వస్తుంది. దానిలో కూడా గౌరవంగా, ఇప్పుడు మనం చీర కట్టుకుంటే మనకి ఇక్కడ ఈ పక్క ఆ పక్క నడుము దగ్గర కొంతన్నా శరీరం కనిపిస్తుంది. కానీ అట్లా హూందాగా ఉన్నటువంటి ప్యాంటు, షర్టు, చుడిదారిలో అసలు ఎక్కడా కనిపించకుండా డిగ్నిఫైడ్గా ఉన్న డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి. అలాంటివి మహిళలు బయటికి వెళ్ళి చాలా అన్ని రకాల పడవాట్లు పడతా ఉన్నారు, అన్ని రకాల డ్రెస్సింగ్ వేస్తున్నారు. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే బయట వెళ్ళేటప్పుడు కొంచెం
డ్రెస్సింగ్లో కేర్ తీసుకోకపోతే ఏదైనా అవంతరాలు జరగడానికి అవకాశం ఉంది అని తప్పకుండా నేను కూడా అనుకుంటామ్మా. ఎందుకంటే బయట మనకి మహిళలకి ఒక గొప్ప స్థానంలో ఉండాలి, మహిళ ఎక్కడ కించపరచకూడదు, డౌన్ కాకూడదు అనే ఉద్దేశంతో ఎక్కడ ఏ విధంగా మంచం ఉన్నంత కాలు చాపుకోవాలి అన్నట్టుగా మనము ఎక్కడ పోయినా మన డ్రెస్సింగ్ మీద కొంత అవగాహన ఉంటే బాగుంటుంది. దాన్ని మనం కూడా మహిళలు కూడా మన ఇప్పుడున్న యువత కూడా ఒకసారి ఆలోచించాలి. దానికి తల్లిదండ్రులు కూడా కొంత గ్రహించాలి, వారి మీద ఒక కన్ను వేసి ఉండాలి అనే ఉద్దేశం నాకు ఉంది తల్లి. అయితే ఇందాక మీరు అన్నారు మహిళలు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, వేసుకున్న డ్రెస్ని బట్టి గౌరవం అనేది ఉండదు, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి గౌరవం వస్తుంది అని చెప్పారు. అయితే దీని ప్రకారంగా మనం ఆలోచిస్తే కూడా చాలామంది వెస్ట్రన్ డ్రెస్ కావచ్చు, ఇలా ట్రెడిషనల్ కావచ్చు, అయితే వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవడం ఒక స్టేటస్గా ఫీల్ అవుతున్నారు. మరి దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చుంటారు? అది స్టేటస్ అనేది దాని మీద రాదు తల్లి. మనము బిహేవ్ చేసే విధానంలో, మాట తీరు, ప్రవర్తన, ఇప్పుడు ముందు మాట్లాడి వెనుక ఇంకోలాగా అలా కాకుండా దానికి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉద్యోగం ఉందో, ఏదైతే మనము మన వృత్తి కొరకు, మన జీవనాధారం కొరకు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో దానికి అనుకూలంగా డ్రెస్ వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో కూడా వాళ్ళు ఎందుకు వేసుకున్నారు అంటే ఆ సిచ్యువేషన్, ఆ సీన్ ఉంది కాబట్టి వాళ్ళు వేసుకోవాలి అక్కడ అని వాళ్ళు నిబంధన పెట్టినారు. కాబట్టి ఆ స్త్రీ ఎందుకు, మనం బయటికి వచ్చింది ఆర్థికంగా ఎదగడానికి బయటకు వస్తున్నాం కాబట్టి దానికి అనుకూలంగా వాళ్ళు వేసుకుంటున్నారు. అక్కడ ఏం చేయాలి, ఇప్పుడు సెన్సార్ కట్, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో సెన్సార్ అనేది ఎంతవరకు వీళ్ళకి డ్రెస్ వరకే అనేది ఒక నిబంధన, ఒక రూల్, ఇంతవరకే కట్, దీన్ని దాటిపోకూడదు అనేది ఒక నియమం పెడితే అక్కడ కూడా మన మహిళలకు వారికి తగినట్టు గౌరవము ఉంటుంది. అలాగే మనం ఎక్కడైనా ఎదగడానికి కూడా భయపడకుండా ముందుకు వెళ్ళేకి ఆస్కారం ఉంటుంది. వారిని అక్కడ తప్పు పట్టే విషయమే లేదు. కాకపోతే అది ఎవరు తప్పు అనేది ఆలోచించాలి. ఇదివరకు చూసినట్లయితే మీరు సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా మీరు ఇదివరకు చేసినట్టు తెలిసింది నాకు. అయితే దీని ప్రకారంగా ఆలోచిస్తే, ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆలోచిస్తే ఫ్యూచర్లో ఇతను చేసినటువంటి కామెంట్స్, కౌంటర్స్ అన్నీ మనం చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమలో మీరు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ తీసినటువంటి ఆలోచనలో ఈ విషయం డ్రెస్సింగ్ పైన ఏదైనా మార్పు చూడొచ్చంటారా? అది వారి యొక్క ఆలోచన, నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఉండొచ్చు, ఒక సెకండ్ అయినా, ఒక నిమిషం ఇట్లా వేస్తే ఇంకా కొంచెం బాగుంటుందనే ఆలోచన రావచ్చు, రాకపోవచ్చు. దీనివల్ల ఫిలిం ఇండస్ట్రీకి నష్టము, కష్టము అనేది ఏమీ ఉండదు. అట్లంటే ఇప్పుడు ఇవాళ పొలిటికల్గా కూడా ఎంతోమంది కామెంట్ చేస్తుంటారు, మహిళల మీద కామెంట్ చేస్తున్నారు. మీడియా అయితేనేముంది, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, తర్వాత వాట్సాప్లలో కానీ పిచ్చి పిచ్చి కామెంట్స్ చాలామంది చేస్తున్నారు. నిజంగా అసలు ఇవాళ యాక్షన్ తీసుకోవాల్సింది ఒక మహిళ మీద ఎటువంటి కామెంట్ కూడా రాకూడదు అనేది, అది న్యాయబద్ధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని నా ఉద్దేశం. దీని కొరకు నేను ఫైట్ చేయాలనే ఆలోచన కూడా నాకుంది. కాకపోతే మనం ఎలా వెళ్ళాలి, ఏమి అది ఎందుకు కలిగింది నాకు అంటే, లాస్ట్ టైము ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన హోం ముఖ్యమంత్రి అనిత మీద చూశాను. అట్లాగే స్పీక్ పర్సన్స్ మీద, చాలా మంది మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలు విన్నా. నేను ఒక పొలిటికల్ లీడర్గా ఇవాళ మాట్లాడటం లేదు, భారతీయ జనతా పార్టీ స్టేట్ సెక్రటరీగా నేను ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు. మన భారతదేశ ఒక మహిళగా, ఒక మహిళకు న్యాయం జరగాలి, మహిళలు ఎదగాలి, ఎక్కడ పోయినా కూడా వాళ్ళు తగ్గకూడదు, వారికి ఫుల్ స్వేచ్ఛ ఏ విధంగా ఉందో సెక్యూరిటీ కూడా అదే విధంగా ఉండాలి. సోషల్ మీడియాలో ఎవరైతే కామెంట్ పెడతారో
వారిని నిర్దాక్షిణ్యంగా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సపోర్ట్ ఇచ్చేటట్టు లీగల్గా ఒక చట్టాన్ని తీసుకొచ్చి పెడితే అప్పుడు ఇంకా మహిళలు ముందుకొచ్చి పొలిటికల్గా ఇంకా ఎదగడానికి ఆస్కారం ఉందనేది నేను మీకు ఈ అవకాశం నాకు మీ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నా. కాబట్టి మెయిన్గా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ మహిళ మీద కామెంట్ అనేది జరగవు. వారి మీద ఒక వీడియో తీసే ధైర్యం దమ్ము ఎవరికి లేకుండా చేయాలా. ఇది హోంమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా బీజేపీ నాయకులు కానీ ఒకసారి ఆలోచిస్తే ఇంకా సంతోషిస్తాను. ఓకే మేడం, అయితే ఇంతవరకు మీరు చెప్పిన సమాచారంతో పరిశీలిస్తే మనం మార్పు రావాలి అని అనుకుంటాం. ఆ మార్పు ఒకవేళ వస్తే ఎక్కడి నుంచి రావాలి మార్పు? అండ్ అగైన్ మీరు మహిళా సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? మార్పుతో పాటు మహిళా సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? మహిళా సమాజ్ వాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అలా కాకుండా ఇంకా మహిళల మీద ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ముందుగానే ప్రయత్నాలు చేసి చట్టరీత్యా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సోషల్ మీడియాలో ఇలాంటివి రాకుండా ఉన్నప్పుడు మరి అలా వచ్చినప్పుడు వాళ్ళు మహిళలకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు, ఈ మహిళా లోకమంతా అప్పుడు కూడా ముందుకు వచ్చి వాటి మీద ప్రయత్నం చేసి ఇంకా ఇంకా మహిళ ఎదగడానికి ఇంకేదైనా సోర్సెస్ ఉన్నాయా? ఇప్పుడు మా మోడీ గారు 33% రిజర్వేషన్ తీసుకొచ్చినారు. దాన్ని మొత్తం కంప్లీట్గా మనము 33% వస్తుందా లేదా అనే దాని మీద, అట్లాగే మహిళ ముందుకు వెళ్ళడానికి ఇంకా కొత్త ఆలోచనలు ఏదైతే ఉందో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ముందుకు రావాలి. అట్లాగే తల్లిదండ్రుల ముందు బిడ్డల యొక్క ఆలోచన చేయాలి. వారి యొక్క డ్రెస్సింగ్ ముందు అడుగు ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి స్త్రీ కూడా దీని గురించి ఆలోచన చేసి వారికి తెలియకుండా బయట ఎక్కడో వేసుకున్నా కూడా మనం ఫోటోలు అయితే చూస్తూ ఉంటాం కదా. కాబట్టి స్త్రీలు ముందు ఆలోచన చేయాలి. స్త్రీల యొక్క ఉన్నతిని శక్తిని అందరికీ తెలిసిన విషయమే. ఆమె తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనేది ఉంది. కాబట్టి ముందు స్త్రీ దగ్గర నుంచి, ఇంట్లో మహిళ తల్లి దగ్గర నుంచి మొదలవుతే అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. మన భారతీయ సంస్కృతిని ఎక్కడ భంగం కలిగించకుండా దాన్ని ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా చీరకట్టు సాంప్రదాయాన్ని అమలు పరుస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, వారి సాంప్రదాయానికి ఇతర దేశాల సంస్కృతిని దాన్ని చేసుకొని దాని మీద కాన్సన్ట్రేసి దాన్ని గొప్పతనాన్ని మనము తెలియపరుస్తున్నటువంటి పరిస్థితి. దానికి గౌరవాన్ని కలిగిస్తున్నాం. మన దాని గౌరవాన్ని తగ్గించుకునే పరిస్థితే లేదు. వాళ్ళే మన చీరలు కడతా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు వారికి ఒక చీర, జాకెట్, గాజులు అన్నీ తీసుకుపోతే చక్కగా వాళ్ళ పిల్లలకు వేస్తున్నారు, వాళ్ళు కట్టుకుంటున్నారు. అంటే వారు మనకి ఇచ్చే గౌరవము ఎంత ఉందో చూడండి. అట్లాంటిది మనం కూడా మన సంస్కృతిని పెంచే విధంగానే మన తల్లిదండ్రులు మనకి ఎంకరేజ్ చేయాలా. మన ప్రతి మహిళ కూడా దీని గురించి ఆలోచన చేసి మన సంస్కృతిని మనం నిలబెట్టుకుందాము. అప్పుడే మన గౌరవం పెరుగుతుంది. మన భారతీయ సంస్కృతి, మన భారతీయత యొక్క విధానాలను, పద్ధతులను మనం పెంచిన వారం అవుతాం. రైట్, చూశారు కదా శివాజీ చేసిన కామెంట్స్పై గీతామాధురి గారు చెప్పినటువంటి మెసేజ్. ఓవరాల్గా తను ఏం చెప్తున్నారంటే మహిళా సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పు మన ఇంటి గడప నుంచి రావాలి. అదే అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రస్తుతం మన ఉరుకు పరుగు జీవితంలో పిల్లల గురించి కూడా పట్టించుకోవడం లేదనేది తన మాటల్లో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మహిళలు ఎటువంటి డ్రెస్సులు వేసుకున్నా కూడా అది స్టేటస్ అనేది చెప్పుకోకూడదు. ఆ స్టేటస్ అనేది మనం ఉండే హుందాతనం, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి రావాలి అని చెప్పి గీతామాధురి మాటల్లో మనం తెలుసుకున్నాం. అలాగే తను చేసినటువంటి శివాజీ గారిని ఏకీభవిస్తూ, అలాగే నేను వ్యతిరేకించడం లేదు, దయచేసి సోషల్ మీడియాలో మహిళల పైన కామెంట్ పెట్టడానికి కూడా భయపడే విధంగా చట్టాలు కూడా తీసుకురావాలని చెప్పేసి తను ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తన మాటలో తెలుసుకున్నాం. సో కెమెరామ్యాన్ విజయ్ మోహన్తో రాధారెడ్డి, YTV న్యూస్. అలాగే ఉండండి.